శ్రీకాకుళం జిల్లాలో చాలా దీర్ఘకాలిక సమస్య అధ్యక్ష. ఇది ఈ కిడ్నీ ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళ సంఖ్య. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2014-19లో చాలా ఆందోళన చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధ్యక్షులు వారు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి అవన్నీ కూడా పరిశీలించడం, అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ఆ రోజు 50 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దానికి అనుసంధానిస్తూ ఆ రోజు కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని పేరు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 బెడెడ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పలాస, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్. ఈరోజు అక్కడ అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే ఉంది అధ్యక్ష. అది దానికి అక్కడ కేవలం 20 డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి తప్ప అక్కడ ఇంకోటి లేదు అధ్యక్ష. రీసెర్చ్ కి సంబంధించింది అసలు ఏమీ జరగట్లేదు అధ్యక్ష. ఈ రోజు అక్కడ ప్రాంతం 2 లక్షల జనాభా ఈ రోజు అక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నారో శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా ఉద్దాన ప్రాంతంలో, ఆ రోజు ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి 8.93 శాంక్షన్ ఇచ్చేటప్పుడే 50 కోట్లు ఫర్ రికరింగ్, నాన్ రికరింగ్ ఫర్ 50 crores, రికరింగ్ ఇది 8.93 అధ్యక్ష. ఈ రోజు కూడా వాళ్ళకి జీతాలు రాకపోవడానికి కారణం ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోలో ఉన్నాయో 8.93 crores అనేటటువంటిది ఈ రోజు కూడా ₹1 కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఎప్పటికీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రోజు ఇది జిల్లా మొత్తానికి ఉండేటటువంటి సమస్య అధ్యక్ష. ప్లీజ్, అలానే నేను మీ ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ రోజు అక్కడ 173 మంది డాక్టర్స్ ని మనం శాంక్షన్ ఇచ్చాం అధ్యక్ష. అక్కడ పనిచేస్తుంది కేవలం 17 మంది అధ్యక్ష. అలానే అధ్యక్ష నాన్ టీచింగ్ స్టాఫ్ చూస్తే అధ్యక్ష వాళ్ళు కూడా అక్కడ 105 మంది ఇస్తే, నాన్ టీచింగ్ కాదు, పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ అధ్యక్ష 105 మంది అయితే ఇన్ పొజిషన్ 92 మంది ఉన్నారు, వేకెన్సీ 13 మంది ఉన్నారు, ఎడిషనల్ పోస్ట్ 62 రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. రీసెర్చ్ ల్యాబ్ యాక్టివిటీ అధ్యక్ష, రీసెర్చ్ ల్యాబ్ యాక్టివిటీకి 8 పోస్టులు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ఇన్ పొజిషన్ 0 అధ్యక్ష, ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. అలానే పోస్ట్ రిక్వైర్డ్ బట్ నాట్ శాంక్షన్, అంటే అక్కడ అవసరమైనటువంటి పోస్టులు ఇంకా అవసరం ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా శాంక్షన్ కాకుండా ఉన్నవి 29 ఉన్నాయి అధ్యక్ష. నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఈ రాష్ట్రంలో కొన్ని హాస్పిటల్స్ కి, ట్రైబల్ ఏరియాస్ కి 50 బేసిక్ మీద 50% ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే కొన్ని ఆ ప్రాంతాల్లో 30% ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. స్టాఫ్ కి అందరికీ, డాక్టర్స్ కి, వీళ్ళందరికీ ఇస్తున్నారు అధ్యక్ష. మీరు ఈ శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఉన్నటువంటి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో డాక్టర్స్ కానీ అదర్ రీసెర్చ్ కానీ వాళ్ళందరూ రావాలి అంటే మీరు 50% వాళ్ళకు కూడా అక్కడ ఇన్సెంటివ్ ఇచ్చే ఉద్దేశం, ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కూడా టీచింగ్ హాస్పిటల్స్ లో, అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్, క్లారిఫికేషన్ రిగార్డింగ్ వెదర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అట్ పలాస కిడ్నీ సెంటర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. ఈ రెండు మీరు చర్యలు తీసుకుంటే తప్ప కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉంటుందే తప్ప ఏదైతే మనం ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థాపించారో మరి ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చకుండా దూరంగా ఉంటుంది అధ్యక్ష. అలాగే గౌరవ మంత్రి గారికి నా నియోజకవర్గంలో కూడా కిడ్నీ వ్యాధులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష, చాలా మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి మా ఆముదాలో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి సిహెచ్సిలో, అలాగే పొందూరు హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి సిహెచ్సిలో అట్లీస్ట్ 2 డయాలసిస్ యూనిట్లైనా
అక్కడ పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కొలికపూడి శ్రీనివాస్ గారు